హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసరికి పెద్ద బార్డర్ తో ఉన్న శారీతో ఈ లాంగ్ ఫ్రాక్ కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి నడుము దగ్గర కుర్చీలు పెట్టి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చి నేను బోట్ నెక్ మోడల్ లో డిజైన్ చూపిస్తున్నాను. చాలా వరకు ఫ్రాక్స్ కానీ లేదంటే బ్లౌజెస్ కానీ బోట్ నెక్ మోడల్ లో డిజైన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ వస్తుంది. చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది. అదే విధంగా లాంగ్ ఫ్రాక్ మొత్తం డిజైన్ చేసేసుకున్న తర్వాత తీరా వేసుకున్నప్పుడు చూసుకుంటే ఇక్కడ వచ్చి మనకు రౌండ్ గా రాకుండా అటువైపున ఇటువైపున వాలిపోయినట్టుగా వచ్చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏంటి చిన్న చిన్న టిప్స్ అనేది పాటించాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ నెక్ దగ్గర లూజ్ రాకుండా, అదే విధంగా నడుము దగ్గర రౌండ్ గా వచ్చేలాగా ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా చూపిస్తూ ఈ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్ కోసం అని చెప్పి ఫుల్ శారీ తీసేసుకున్నానండి. ఈ శారీలో వచ్చి ఇదిగోండి, ఇదేంటి కొంగు పీసు, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్. ఇదేంటంటే మనకి కుచ్చుళ్ళు పెట్టి కుట్టేస్తున్నానండి. దీనికి బాడీకి సపరేట్, లెహంగాకు సపరేట్ తీసేసుకోవాల్సి ఉంటుంది. అయితే బాడీ కోసం అని చెప్పి మనకి ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకోవచ్చు, లేదంటే కొంగు పీస్ కూడా వేసేసుకోవచ్చు అండి. ప్రాబ్లం ఏముండదు. నేనైతే ఈ రెండు కూడా వేయడం లేదండి. దానికోసం అని చెప్పి ఇదిగోండి నేను సపరేట్ క్లాత్ తీసేసుకున్నాను. ఇది వచ్చి మనకు 80 సెంటీమీటర్స్ తీసేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు దీనికి వచ్చేసి మన 80 సెంటీమీటర్స్ లైనింగ్ కూడా తీసేసుకున్నానండి. అదే విధంగా ఇదిగోండి శారీ ఉంది కదా, ఈ శారీ కోసం దీనికి కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి దీనికి లైనింగ్ కోసం అని చెప్పి ఇదిగోండి నేను పాలిస్టర్ లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాను. ఏంటంటే మనకు కుచ్చిళ్ళు నీట్ గా వస్తాయి, మనకి నెరుగు కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి నేను 4 మీటర్స్ తీసేసుకున్నానండి. ఆ తర్వాత ఏంటంటే దీనికి హ్యాండ్స్ వచ్చి నేను బాహుబలి హ్యాండ్స్ డిజైన్ పెడదాం అనుకుంటున్నానండి. దానికోసం ఏంటంటే గ్రీన్ కలర్ తోని నేను పఫ్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. దానికోసం ఒక 80 సెంటీమీటర్స్ గ్రీన్ కలర్ మన కాటన్ లైనింగ్ కూడా తీసేసుకున్నాను. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత కటింగ్ ప్రాసెస్ ఏంటంటే చూద్దాం. ముందుగా బాడీ పార్ట్ కట్ చేసుకుందామండి. ఈ బాడీ పార్ట్ కోసం వచ్చి ఇదిగోండి నేను లైనింగ్ అయితే తీసుకున్నాను. ఎక్కడ మడతలు లేకుండా నీట్ గా ఐరన్ చేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ సైడ్ వీళ్ళకి జిప్ వేయమని చెప్పిరండి. పైనుంచి కూడా ఈ షేప్ ఏది మనకి పార్ట్ షేప్ ఏ షేప్ వద్దన్నారు వాళ్ళు, జిప్ వేయమన్నారు కాబట్టి ఇదిగోండి నేను ఓపెన్స్ అనేది నా వైపున పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే కింద హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, హెచ్చు తగ్గులు అనేది తీయడానికి ఒక స్ట్రేట్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కోసం బాడీ పొడవు తీసుకోవాలండి. వీళ్ళకు టోటల్ లెంత్ వచ్చేసి వీళ్ళ షోల్డర్ నుంచి పాదాల వరకు కూడా టోటల్ లెంత్ 52 ఇంచెస్ ఉంది. అంటే 52 ఇంచెస్ లో నుంచి నేను బాడీ పార్ట్ కోసం 13 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మాక్సిమం ఎవరికైనా కూడా 14 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం పొట్టిగా ఉందండి, అందుకోసం నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఈ 13 ఇంచెస్ కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. 14 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి వీళ్ళ నడుము లూజ్ తీసుకోవాలండి. వీళ్ళ నడుము లూజ్ వచ్చేసి మనకి 27 ఇంచెస్. అంటే 27 ఇంచెస్ మనం 4 భాగాలు చేసుకోవాలి కదా, మనకి పావు తక్కువ 7 ఇంచులు వస్తుందండి. ఈ పావు తక్కువ 7 ఇంచులని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత వచ్చేసి వీళ్ళకి లాంగ్ ఫ్రాక్ ఏ లాంగ్ ఫ్రాక్ అయినా కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వైపులా కూడా బ్యాక్ టక్స్లు వేసుకోవాలండి. దానికోసం అని చెప్పేసి ఇదిగోండి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. మళ్ళీ క్యాజువల్ గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది, 27 ఇంచెస్ వచ్చింది. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసరికి బోట్ నెక్ మోడల్ లో కుడుతున్నాను నేను దీన్ని. అందుకోసం మనం నడుము లూజ్ కి చెస్ట్ లూజ్ ఎంత యాడ్ చేసుకోవాలి, 8 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పిందండి మీకు. బోట్ నెక్ బ్లౌజ్ గానీ ఫ్రాక్ గానీ వచ్చేసరికి నడుము లూజ్ కంటే చెస్ట్ లూజ్ 8 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకు 27 ఇంచెస్ కి 8 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 35 ఇంచెస్ వస్తుంది. అంటే 35 ఇంచెస్ ని కూడా మనము 4 భాగాలు చేసుకోవాలి. మనకు 35 ఇంచెస్ 4 భాగం ఎంత అవుతుంది, పాదొక్క 9 ఇంచులు వస్తుంది. అంటే మనకి ఏంటంటే ఇక్కడ పాదొక్క 9 ఇంచులను ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనం క్యాజువల్ గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ కూడా ఈ విధంగా ఖర్చు కోసం తీసేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి బోట్ నెక్ మోడల్ కదా, దీనికోసం వీళ్ళ కస్టమర్ షోల్డర్ లెంత్ అనేది తీసుకోవాలండి. వీళ్ళ షోల్డర్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ వచ్చింది. ఈ 14 ఇంచెస్ మనకేంటి డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్,
14లో సగం తీసుకోవాలండి, 7 ఇంచెస్ కి తీసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి 7 ఇంచెస్ కి మనం షోల్డర్ తీసుకున్నాం కదా, ఇదే 7 ఇంచెస్ మనం ఆర్మ్ డౌన్ కూడా తీసుకోవాలి ఈ బోట్ నెక్ మోడల్లో. ఇదిగోండి 7 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి, మధ్యలో కూడా ఒక దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ వరకు ఖర్చు ఉంది కదా చివరి భాగము, ఈ రెండు కూడా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ ఎంత, 27 ఇంచెస్. అంటే 27 ఇంచెస్ అంటే మనకి చిన్న బ్లౌజు, చిన్న లాంగ్ ఫ్రాక్, వీళ్ళు చిన్న వాళ్ళు అని మనకు అర్థమవుతుంది. దానికోసం మనకు చంక రౌండ్ ఏమని చెప్పాను నేను, 1.25 ఇంచ్ తీసుకోవాలి అని చెప్పాను. ఇదిగోండి 1.25 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ మీకు ఎలాంటి డౌట్ రావద్దు, ఏంటంటే మనకి నడుము లూజు ప్రకారంగానే ప్రతి ఒక్కటి కూడా మనకు వచ్చేస్తాయి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగిండ్రండి ఈ రౌండ్ స్కేల్ తో చూపించండి ఒకసారి అని, దానికోసం అని చెప్పి ఇదిగోండి ఈ మార్కింగ్ ఒకటి, అదే విధంగా ఈ కింద లైన్ ఉంది కదా ఈ లైన్, తర్వాత ఈ పైన లైన్, ఈ మూడుని కలుపుకుంటూ ఈ కర్వ్ స్కేల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగాను, ఇదిగోండి ఈ విధంగా. అంటే మనకు ఇక్కడ లైన్ టచ్ అవ్వాలి, ఇక్కడ ఈ డాట్ టచ్ అవ్వాలి, కింద ఈ లైన్, ఈ మూడు కూడా టచ్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే బోట్ నెక్ మోడల్ కదా ఇది. బోట్ నెక్ మోడల్ అంటే మనకి షోల్డర్ విడ్త్ అనేది చాలా తక్కువగా ఉంటే చూడడానికి బాగుంటుంది. దానికోసం నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మీకు వీలైతే 2.5 కూడా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఈ విధంగా 3 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదేంటి మనకి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ డీప్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదంటే 3.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే నేను ఇక్కడ వీళ్ళకి పార్ట్ షేప్ కానీ అదేం పెట్టట్లేదండి, పైనుంచి కింది వరకు కూడా నేను జిప్పే వేసేస్తున్నాను. దానికోసం నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ ఏదైనా షేప్ పెట్టుకోవాలి అనుకుంటే 3 ఇంచెస్ తీసుకోండి, మంచిగా బాగా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదే 3.5 ఇంచెస్ మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కదా, ఇదే 3 ఇంచెస్ ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ లైన్ కూడా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మనకి బోట్ షేప్ మోడల్లో మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత మనకేంటిది బోట్ నెక్ మోడల్ అనేసరికి మనకి ఇక్కడ చంక వైపున డౌన్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా డౌన్ చేసుకోవాలి. దీనికోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకేంటి ఈ చంక రౌండ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దీనికోసం మనకేంటి ఇక్కడ నడుము లూజులో 4వ భాగం మనకి ఎంత వచ్చింది, 7 ఇంచులు వచ్చింది. ఓకేనా? అయితే ఈ 7 ఇంచులకి మనకి ఇక్కడ ఇదిగోండి షోల్డర్ జాయింటింగ్ కి పోతుంది కదా 1/2 ఇంచు, ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి మనకు రౌండ్ అప్ లో 7 ఇంచులు ఎక్కడి వరకు వస్తుందో చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వస్తుంది మనకి 7 ఇంచులు ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచెస్ అనేది ఇక్కడ మన ఖర్చు కోసం ఉంటుంది. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉంటుంది. మనం ఇది 8 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకు చంక రౌండ్ కూడా కరెక్ట్ మ్యాచ్ అవుతుందండి. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ని కట్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగానో చూద్దాం. ఇదిగోండి మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ తీసుకోవాలి. ఏంటంటే మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి కట్స్ మన వైపుకు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ క్లోజ్ ఉంటుంది కదా, అందుకోసం ఈ క్లోజ్ ఉన్న సైడ్ మన వైపుకు తిప్పుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మన వైపుకు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ చూడాలండి చాలా వరకు బోట్ నెక్ మోడల్లో మనకి ఫ్రంట్ పార్ట్ లో ఆ లూజ్ వచ్చేస్తుంది అని చాలా వరకు డౌట్ ఉంటుందండి. దానికోసము ఈ కటింగ్ చేసుకునేటప్పుడే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి ఈ విధంగాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ లో ఇక్కడ మెడ వైపున నెక్ వైపున 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇది ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే చూడండి ఇదిగోండి ఈ విధంగా కనబడుతుంది కదా మీకు. ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకు 1/2 ఇంచు ఇదిగోండి పై వైపున నెక్ వైపున
½ ఇంచ్ అనేది ఇక్కడ బయటికి రావాలి, ఈ మడత కంటే కూడా బయటికి రావాలండి. అదే విధంగా ఇది కింది వైపున ఉంది కదా, ఈ కింది వైపున మాత్రం ఈ లైన్ కి ఇదిగోండి ఈ మడతకి సమానంగా ఉంచేసుకోవాలి. ఏంటంటే మనకి ఇక్కడ నెక్ వైపున లూజ్ రావడం అనేది తగ్గిపోతుంది, అందుకోసం అని చెప్పి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఏంటంటే ఇది కటింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా చేసుకోవడం వల్ల మనకు తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా, చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇది నేను ఇంతకు ముందు బ్యాక్ నెక్ 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ లో నేను జిప్ వేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మనకి బోర్డ్ షేప్ మాత్రలో రావాలి కదా, దానికోసం అని చెప్పి ఇదిగోండి నేను ఫ్రంట్ పార్ట్ లో 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఏంటంటే మనకి ½ ఇంచ్ తగ్గించడం వల్ల ఫ్రంట్ నెక్ అనేది కంప్లీట్ గా బోర్డ్ షేప్ మోడల్లో వచ్చేస్తుంది. ఓకేనా, ఇదిగోండి నేను ½ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ రౌండ్ అప్ అనేది ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవాలండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ గానీ డ్రెస్ గానీ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనికి. దానికోసం అని చెప్పి ఇదిగోండి ఇక్కడి నుంచి స్ట్రేట్ గా ఉంది కదా, ఈ స్ట్రేట్ గా ఉండే దగ్గర ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని మనకి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది ఇక్కడ వరకు ఖర్చు ఉంది కదా, ఎక్స్ట్రా ఖర్చు, ఇక్కడి నుంచి రౌండ్ అప్ అనేది స్టార్ట్ చేసుకొని ఇక్కడ నెక్ వరకు కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా. అర్థమవుతుంది కదా, ఈ విధంగా రౌండ్ అప్ అనేది 1 ఇంచ్ గ్యాప్ తోనే తీసేసుకోవాలండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ పీస్ ని కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పీస్ ని తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ గా ఇదిగోండి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కింద ఎడ్జెస్ ఇవనేది ఈ విధంగా సమానంగా ఉంచేసుకొని బ్యాక్ టక్స్ కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పిందండి. ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసినాం కదా, ఈ చివర్ని ఈ 2 ఇంచెస్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర మనకి బ్యాక్ పార్ట్ టక్స్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఈ ఘాటు పెట్టుకునే దగ్గర మనం బ్యాక్ పార్ట్ టక్స్ వేసుకోవాలి. ఈ టక్స్ పొడవు వచ్చేసి మనకి 4.5 ఇంచెస్ తోనే వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి భాగం ఉంటుంది కదా, ఈ చివరి భాగం వైపు ఇదిగోండి కింది నుంచి ½ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ ½ ఇంచ్ వరకు కూడా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చాలా వరకు మీరు చూస్తుంటారండి లాంగ్ ఫ్రాక్ మనకి వి షేప్ లో వచ్చేస్తుంది. ఏంటంటే వాళ్ళకి సైడ్ లో ఫిట్టింగ్ రాదు, ఈ కింద చంక భాగం వైపున దిగజారిపోయినట్టుగా ఉంటుందండి. దానికోసం ఇక్కడ మనం ½ ఇంచ్ తగ్గించుకోవడం వల్ల చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడైతే ఈ పీస్ కట్ చేసుకుందాం. మనకు ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగినరండి, మాకు లాంగ్ ఫ్రాక్ గానీ డిజైన్ చేసుకునేటప్పుడు నడుము దగ్గర రౌండ్ గా రావడం లేదండి అని. ఏంటంటే మనకి ఇక్కడ ½ ఇంచ్ అనేది తగ్గించుకోవడం వల్ల నడుము భాగంలో మనకు రౌండ్ గా వచ్చేస్తుంది, లేదంటే మనకి వంకలుగా పోతుండది, మొత్తం దిగజారిపోయినట్టుగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ బాడీ పార్ట్ వరకు కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ పీస్ వేసుకొని ఒరిజినల్ పీస్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఒరిజినల్ పీస్ కూడా అంతేనండి. ఇదేంటి మనకి బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉన్న సైడ్ మనకు ఒరిజినల్ పీస్ కూడా ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి క్లోజ్ ఉంది కదా, ఈ క్లోజ్ ఉన్నది వచ్చేసి మనకి ఇదిగోండి జాయింటింగ్ ఉన్న వైపున పెట్టేసుకొని ఒక ½ ఇంచ్ అనేది ఖర్చు ఉండేలా చూసుకొని ఈ పీస్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్ వరకు మనకు లైనింగ్ పీస్ ఒరిజినల్ పీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను బాహుబలి హ్యాండ్స్ డిజైన్ పెడుతున్నానండి. ఇది మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం నేను బాహుబలి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఓకేనా, ఇప్పుడు మనం బాడీ వరకు అయిపోయింది కదా, నెక్స్ట్ లెహంగా పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ లెహంగా పార్ట్కి వచ్చేసరికి మనకి లైనింగ్ పీస్ మనం 4 మీటర్స్ తీసుకున్నాం కదా, ఈ 4 మీటర్స్ ని కూడా మనము మధ్యలోకి కట్ చేసుకోవాలి. అంటే 2 మీటర్స్ సపరేట్ చేసుకోవాలి. ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం సరిపోతుంది. ఓకేనా, ఈ లైనింగ్ పీస్ ను నేను 2 మీటర్స్ అనేది రెండు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత
ఇదిగోండి మనకి ఇక్కడ జాయింటింగ్ ఉంటుంది కదా, ఈ జాయింటింగ్ దగ్గర చిన్నగా ఘాటు పెట్టుకోవాలండి. ఏది ఈ 2 పీసులకు కూడా ఏంటంటే మనకు ఇక్కడ నుంచి కుచ్చిళ్ళు వేయడం స్టార్ట్ చేయాలి అని మనకు గుర్తుంటుంది. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ శారీ పీస్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. శారీ పీస్ లో నుంచి నేను ఒక 80 సెంటీమీటర్స్ అనేది తీసి పక్కన పెట్టినండి. ఏంటంటే నేను బాహుబలి హ్యాండ్స్ డిజైన్ చేస్తానని చెప్పాను కదా, దానికోసం నేను చీరలో నుంచి నేను హ్యాండ్స్ కోసం తీసుకున్నానండి. ఓకేనా? ఇదిగోండి 80 సెంటీమీటర్స్ తీసి పక్కన పెట్టేశాను. మిగతా శారీ ఉంది కదా, ఈ శారీ కూడా అంతేనండి. ఉన్న లెంత్ మొత్తంలో సగం సగం చేసేసుకోవాలి. ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 వైపులో కూడా కుర్చీల కోసం సరిపోతుంది. ఓకేనా? వరకు మనం 2 పార్ట్స్ చేసేసుకున్న తర్వాత ఈ శారీని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఈ శారీ పొడవు ఎంత అనేది తీసుకోవాలండి. మనకు లేహంగా పొడవు ఏంటి, మనకి టోటల్ పొడవు వచ్చేసి మనకి 52 ఇంచెస్. 52 ఇంచెస్ లో నుంచి మనం బాడీ కోసం 13 ఇంచెస్ తీసేసుకున్నాం కదా, అంటే మనకు లేహంగా కోసం 39 ఇంచెస్ రావాలి. ఓకేనా? అయితే 39 ఇంచెస్ కి మనము పైన జాయింటింగ్ కావాలి కదా, బాడీ పార్ట్ కి లేహంగా జాయింటింగ్ కావాలి కాబట్టి 39 కి ½ ఇంచ్ యాడ్ చేసుకొని 39.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ లేహంగా లెంత్ 39.5 కాకుండా 40, 42, 43 ఈ విధంగా వస్తే ఇదిగోండి ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకు అంచు ఉంది కదా, ఇక్కడ ఈ అంచు అనేది మనకు రావడం వల్ల చూడడానికి బాగుండదండి. అందుకోసం ఈ అంచుని తీసి కింది వైపులో జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇదిగోండి గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ కలర్ మాత్రమే మనం ఇక్కడ ఉంచుకోవాలి. ఓకేనా? ఇదిగోండి నేను 39.5 ఇంచెస్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వరకు నేను స్ట్రేట్ ఈ పీస్ అనేది కట్ చేసేస్తున్నాను. మనము ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ జాయింటింగ్ ఉంటుంది కదా, ఈ జాయింటింగ్ దగ్గర ఒక చిన్నగా ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలండి. ఏంటంటే మనకు ఇక్కడి నుంచి కుచ్చులు వేయడం స్టార్ట్ చేయాలి అని మనకు గుర్తుంటుంది. ఓకేనా? ఈ కటింగ్ అయితే అయిపోయిందండి. మీకు మళ్ళీ ఒకసారి క్లియర్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు శారీ ఉంది కదా, శారీలో నుంచి నేను 80 సెంటీమీటర్స్ పక్కకు తీసేసినాను. ఏంటంటే బాహుబలి హ్యాండ్స్ కోసం అని చెప్పి. తర్వాత మిగతా శారీ ఉంది కదా, ఈ మిగతా శారీని కూడా నేను 50-50 కట్ చేసుకున్నానండి. ఏంటంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుచ్చిళ్ళ కోసం అని చెప్పేసి. ఓకేనా? అదే విధంగా మనం లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ కూడా 4 మీటర్స్ లైనింగ్ ని 2 మీటర్స్ సపరేట్ చేస్తున్నానండి. ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నీట్ గా కుచ్చిళ్ళు వచ్చేస్తాయని చెప్పి. తర్వాత ఏంటి మనకి ఇది బాడీ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి మనకు హ్యాండ్స్ కటింగ్ అనేది ఉందండి. ఈ హ్యాండ్స్ వచ్చి బాహుబలి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలని నేను రేపటి వీడియోలో మీకు క్లియర్ గా చెప్తానండి. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.